హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మామ్ అండ్ మీ. ఇది కోణార్క్ సన్ టెంపుల్ అండి. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇది పూరి నుండి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇది చాలా అద్భుతమైన రాతి కట్టడం అండి. సూర్య దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందండి. దీనిని చాలా అద్భుత రహస్యాలతో నిండిన ఆలయంగా అభివర్ణిస్తారండి. ఆలయం 12 జతల చక్రాలను కలిగి 7 గుర్రాలతో లాగుతున్న అతి పెద్ద రథం ఆకృతిలో ఉంటుందండి. దీనిలో సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదంటండి. గోపురం పైన కింద అతిపెద్ద మ్యాగ్నెట్లను అమర్చి, గోడలలో కూడా మ్యాగ్నెట్స్ను అమర్చి ఉంచడం వలన సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలినట్టు ఉండేదంటండి. అప్పట్లో కాలాహట్ అనే ఒక రాజు ఈ ఆలయంలో చాలా భాగాన్ని ధ్వంసం చేశాడంటండి. ఆలయ గోపురంలోని మ్యాగ్నెటిక్ పవర్ వల్ల పోర్చుగీసు నావికుల క్యాంపస్ సరిగా పనిచేసేది కాదంటండి. అందువల్ల వాళ్ళ ట్రేడింగ్ దెబ్బతింటుందని ఈ గుడి గోపురాన్ని కూల్చేశారని అంటారండి. ఈ గుడిలో మూల విరాట్ ఉండదండి. ఈ మూల విరాట్ పూరి జగన్నాథ స్వామి ఆలయం ప్రక్కన ఉన్న ఆలయంలో పూజలు అందుకుంటుందని అంటారండి. గర్భగుడి గోపురం మొత్తం కూలిపోవడం వల్ల, ప్రమాద పరిస్థితిలో ఉండడం వల్ల దానిని మొత్తం క్లోజ్ చేసి ఉంచారండి. దాని లోపలికి వెళ్ళడానికైతే కుదరదు. మూల విరాట్ దర్శన భాగ్యం లేకపోయినా ఈ టెంపుల్ యొక్క అందాలు, ఆర్కిటెక్చర్, పని విధానం, ఆ శిల్పాలు అన్నీ చూడడానికి వెళ్ళాలండి. ఇది చాలా అద్భుతమైన కట్టడం అండి. ఎటు చూసినా రకరకాల శిల్పాలు చెక్కి ఉంటాయండి. బోర్డర్గా చిన్న చిన్న ఏనుగులు అన్నీ ఒకటేలాగా ఎంత బాగా చెక్కారోనండి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే హై హీల్స్, 3/4 ఫ్యాన్స్, హ్యాండ్ బ్యాగ్స్ వేసుకున్న అమ్మాయిల శిల్పాలు ఉన్నాయండి. ఆ కాలంలో కూడా ఇవన్నీ యూజ్ చేశారా అనిపిస్తుంది. ఈ టెంపుల్ని 1200 మంది 12 సంవత్సరాలు కష్టపడి చేశారంటండి. నిజంగా ఇంత మంచి కట్టడాలను కట్టిన ఆర్కిటెక్ట్స్, అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన శిల్పులు, ఎందరో మహానుభావులు పుట్టిన ఈ నేల మీద, ఈ భారతదేశంలో మనం పుట్టడం మన మహాభాగ్యం. ఆలయానికి ఇరువైపులా ఉన్న 12 జతల రథచక్రాలు 12 నెలలు 12 రాసులుగా అంటారు. వీటి అనుగుణంగా సూర్యగమనం జరుగుతుందని భావిస్తారు. మన 10 రూపీస్ నోటు మీద ఈ వీలే ఉంటుందండి. ఈ రథచక్రాలు అన్నీ నీడ గడియారాలుగా పనిచేస్తాయంటండి. ఈ చక్రంలో ఉండే చువ్వలు అంటే స్పోక్స్ 8 పెద్దవి, 8 చిన్నవి ఉంటాయండి. 2 పెద్దవి లేదా 2 చిన్నవి చువ్వల మధ్య డిస్టెన్స్ని 3 అవర్స్గా క్యాలిక్యులేట్ చేస్తారంటండి. అంటే 8 × 3 24 అంటే 24 అవర్స్ అన్నమాట. చక్రం చుట్టూ చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి. వాటితో మినిట్స్ని క్యాలిక్యులేట్ చేస్తారంటండి. చక్రం మధ్యలో మనం వేలుని పెడితే ఆ నీడ చక్రం మీద ఎక్కడ పడుతుందో ఆ ప్లేస్ని బట్టి సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తారంటండి. అక్కడ గైడ్స్ చూపిస్తారండి. మనకి ఎగ్జాక్ట్ టైం మన వాచ్లో కూడా కనిపిస్తుంది.
ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఇన్ని శిల్పాలతో కట్టడం మామూలు విషయం కాదండి. ఇది ఎంతో శ్రమతో, నైపుణ్యంతో కూడిన పని అండి. ఇంత అద్భుతమైన కట్టడాలను కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పుకుందో అర్థం కాదండి. మన వారసత్వ సంపదను మనమే కాపాడుకోవాలండి. చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గోడల మీద వ్రాయడం, వాటర్ బాటిల్స్, పేపర్స్ కింద పడేయడం లాంటివి చేయొద్దండి. అలా చేయడం వల్ల అక్కడ ఉన్న చారిత్రక సంపద డ్యామేజ్ అవుతుందండి. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై.